విద్యతే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే. అంటే విద్వత్తు మరియు రాజాధిపత్యం ఎప్పుడు కూడా సమానం కావు. రాజులు స్వదేశంలో పూజించబడ్డారు, కానీ విద్వాంసులు ఎన్న చోట్ల ఎంత చక్కగా చెప్పారు. విద్యను బోధించే విశ్వవిద్యాలయాలు పూజనీయ ప్రదేశాలు. ఆహా, ఈ నిర్మాణం ఎంత అందంగా ఉందో, చాలా అద్భుతంగా అసమానంగా ఉంది తాతయ్య. అది భారతదేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల భవనం అది. విద్యాపరంగా భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి సంప్రదాయ ప్రామాణిక విధానాలతో నలంద, తక్షశిల, ఉజ్జయిని, విక్రమశిల విశ్వవిద్యాలయాలు విరాజిల్లాయి. సాంస్కృతిక పునరుజ్జీవన విశ్వ చైతన్యంతో ఆధునిక విద్యను ప్రోత్సహించే క్రమంలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్, మైసూర్ మహారాజు కృష్ణరాజా ఒడయారుల ప్రోత్సాహం వల్ల హైదరాబాదులో మహిళా కళాశాల ఏర్పాటైంది. అప్పుడు ప్రభావితుడైన 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1917 ఏప్రిల్ 26వ తేదీన తెలంగాణ ప్రాంత విద్యాభివృద్ధికై ఒక ఫర్మానా విడుదల చేశారు. 1918లో ఆ ఫర్మానాను అమలు చేశారు. దానివల్ల ఉస్మానియా విశ్వవిద్యాలయం అనే ఒక మహా విద్యావతల్లి ఆవిర్భవించింది. సర్ రాస్ మసూద్ వారు మొదటి ప్రిన్సిపాల్ గా గన్ ఫౌండరీ అబిట్స్ లోని 8 అద్దె భవనాల్లో తరగతులు ప్రారంభించారు. విశేషం ఏంటంటే ఈ విశ్వవిద్యాలయాన్ని కీర్తిస్తూ